ఇది రష్మిక సాంగ్ ఒకటి తీసారు ఇందులో, చాలా బాగుంటుంది సాంగ్. అది రన్ టైం తగ్గించి ఆ సాంగ్ పెట్టచ్చు కదా. ఫస్ట్ ఆ సాంగ్ చాలా బాగుంది. అది పిప్పి పిప్పి డూమ్ డూమ్ అనే సాంగ్. యాక్చువల్ డ్యూరేషన్ అంటే అది సాంగ్ ఉండి తర్వాత తీయలేదు మేము. అది ప్రమోషనల్ సాంగ్ ఏదైనా చేద్దాము అని ఒక నార్త్లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు కొన్ని అలా చేస్తూ ఉంటారు వాళ్ళు బేసిక్గా. సో అలా స్టార్ట్ అయ్యి కానీ సినిమా పేసింగ్లో అది అడ్డుపడుతుందేమో అనుకుని మేము పక్కకి జరిగాము. సో ఇప్పుడు వేరే మంచి సీన్లు తీసి పెట్టేయడానికి సినిమా నేను అంత లూజ్గా రాయను. అంటే ఎక్కడ తీసేయచ్చు ఎక్కడ పెట్టేయచ్చు అని జరగదు. ఒక్క సీను ఒక్క డైలాగ్ తీస్తే సినిమా ఉండదు. అలానే రాస్తాం మేము బేసిక్గా. సో అంత ఈజీ కాదు. అంత ఈజీ అంటే నాకు హ్యాపీ యాక్చువల్లీ పెట్టేద్దామని. అవును 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 అదే అదే లేదు అదే 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 శేఖర్ గారు, సెకండ్ హాఫ్లో మిడ్వే ఏంటంటే ధనుష్ గారు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఏంటంటే ఈ 10,000 కోట్లతో ఇన్ని సిటీస్లో ఉన్న మా వాళ్ళ జీవితాలు మార్చేయాలని చెప్పి అనుకుంటారు. టువర్డ్స్ ఎండ్ ఏంటంటే ఆ టార్గెట్ కాకుండా ఇప్పుడు విలన్ ఎలిమినేట్ చేస్తారు. ఆ ఇప్పుడు ఆయన టార్గెట్ అచీవ్ చేసే టైప్లో ఏదన్నా క్లైమాక్స్ ఆలోచించారా డ్యూరింగ్ రైటింగ్ ప్రాసెస్? లేదు లేదండి. అంటే బేసిక్గా అతను అది అది దేవ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడి నుంచి చెప్పిన కథ అది అక్కడికి. సో అతను రియాక్టివ్ మనిషి. అంటే సడన్గా అని నాకు అన్ని కావాలి చెన్నయ్య మీ ఇంతమంది ఉన్నారని వెళ్తాడు బేసిక్గా. తర్వాత దానికంటే ఇంపార్టెంట్ నాకు నాకు ఆ అమ్మాయి బిడ్డ అనుకుంటాడు బేసిక్. సో మేము బతకడం ఇంపార్టెంట్ అన్న దానికి ఆ బతకనివ్వడేమో అన్న భయంతో అతన్ని ఎలిమినేట్ చేస్తాడు తప్ప ఈ డబ్బులంతా ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే. అది బేసిక్గా ఆ గోల్ కంటే ఇతను మమ్మల్ని బతకనివ్వడేమో అన్నది అతని. సునీల్ సార్,